వెల్కమ్ టు 29 న్యూస్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మన పొదుబోలు పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఆవిర్భావం నుంచి కష్టపడిన సీనియర్ నాయకులు రామకృష్ణకి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన సందర్భంగా వారిని పరామర్శించి వారికి ఆర్థికంగా చేతుగా 25,000 రూపాయలు అందించి వారికి మనోధైర్యం కల్పించడం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మండల ఎంపీపీ రెడ్డమ్మ, వెలుగు చంద్ర, సిటీఎం సర్పంచ్ ఆనంద్, రాజంపేట పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ యూత్ సెక్రటరీ విజి ఆనంద్ బాబు, కొత్తవారిపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు సీనియర్ నాయకులు రమేష్ బాబు మరియు కాంట్రాక్టర్ రాము మరియు సిటిఎం వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ్ మరియు శివారెడ్డి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా టౌన్లో ఉన్న ఆనంద్, విజయ్, రమేష్, రాము, ఈ విధంగా అందరము కూడా చంద్రశేఖరన్న, సీనన్న, శివారెడ్డి అందరము కూడా ఎంతో కొంత మేము కూడా అతనికి భరోసాగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దాము అనే ఒక భరోసా కల్పించేదానికి, వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి మేము ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక నిజమైన కార్యకర్తకు సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము వచ్చి సహాయం చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా జగనన్నకు ఈ శుభ సందర్భంగా మా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగనన్న, జై మిథునన్న. సీనియర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి రామకృష్ణ గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన దానికి చాలా చింతిస్తున్నాం. అతను మనసు చాలా మంచిది కాబట్టి ఈవేళ అంత పెద్ద గండం నుండి కూడా గట్టెక్కి కోలుకుంటున్నాడు. అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారి తరఫున, అందరితో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త తరఫున, దేశాయి తిప్పారెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ గారి తరఫున కూడా ప్రతి ఒక్కరి తరఫున కూడా అతనికి మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా అందరము కలిసి ఈవేళ ఇక్కడ వచ్చి ఏదో తోచిన ఆర్థిక సహాయం, ఒక చేయూత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి అందరూ కలిసి రామకృష్ణ గారిని కలిసి కలవడం జరిగింది. ఇతనికి నిండు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము ఇలాంటి కార్యక్రమం చేసిన దానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే ఇతను చాలా పూర్ పరిస్థితి, అంటే చాలా దిగువ స్థాయిలో ఉన్నాడు కాబట్టి మన కార్యకర్తలు అయితేమి, ఇతర సంఘ సేవకులైతేమి ఇతనుకు ఆర్థికంగా సహాయం చేసి అందరూ ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే.